ఈ వీడియోలో బొంబాయి రవ్వతోటి ఒక కమ్మటి స్వీట్ని చూపించబోతున్నాను. దీనికోసం ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని దోరగా వేయించుకోండి. ఆ తర్వాతకి 1/2 కప్పు వరకు పాలు వేసుకొని రవ్వని చక్కగా ఉడికించుకోవాలి. ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. రవ్వ కొద్దిగా దగ్గర పడిన తర్వాతకి మరొక 1/2 కప్పు వరకు పాలని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మరొక కడాయిలోకి 1 కప్పు వరకు షుగర్ వేసుకొని 1 కప్పు వరకు వాటర్ వేసుకొని పాకం అనేది ప్రిపేర్ చేసుకోండి. పాకం అంటే ఏం అవసరం లేదు, కొద్దిగా జిగురు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలాచి అలాగే పటిక వేసుకొని దించేసుకోండి. ముందుగా మనం తీసుకున్న రవ్వలోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాతకి కొద్దిగా పాలు యాడ్ చేసుకొని పిండిలాగా కలిపేసుకొని కొద్దిగా పిండి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని పాకంలో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచేస్తే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ స్వీట్ అనేది రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.